వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అంబేద్కర్ రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడి హేయమైన చర్య అన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం జిల్లాలో ఒక్క పరిస్థితి ఏర్పడితే సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని ఎద్దేవా చేశారు. 20 సంవత్సరాల తర్వాత గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి మర్చి సోమిరెడ్డి ఆయన కొడుకు 2 సంచులు పట్టుకొని సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు సంచుల నిండా డబ్బుతో వెళ్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. 2004 నుంచి సోమిరెడ్డికి కాలువల మీద తిరగడం అలవాటు అయిందని, ఆయన ఏ కాలువ మీద తిరిగితే ఆ కాలువ కాంట్రాక్టర్ సోమిరెడ్డిని కలవాలని, అలాగే ఈ మధ్య షెట్లర్ మీద కూడా పడ్డారన్నారు. సోమిరెడ్డి కలెక్టర్ వద్దకు వెళ్లి సర్వేపల్లి నియోజకవర్గంలో నేరాలు ఘోరాలు జరిగాయని ఫిర్యాదు చేశారని, సోమిరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే విచారణ జరిపించాలన్నారు. సోమిరెడ్డి దగ్గర పసలేనప్పుడు విచారణ చేపించలేనప్పుడు ఇది జరిగింది అని అరవటం తప్ప మరేమీ లేదన్నారు. అధికారం వచ్చి 2 నెలలు పూర్తిగా వస్తుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఅవుట్ల వాళ్ళని గందరగోళం చేసి డబ్బులు ఇవ్వగానే ఆ సబ్జెక్టు పక్కన పెట్టేశారన్నారు. సోమిరెడ్డికి చెవుడే అనుకున్నాం, ఈ మధ్య పిచ్చి కూడా పట్టిందన్నారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతోమంది త్యాగాల ఫలితం ఈరోజు మనం స్వేచ్ఛ స్వతంత్రాలతో భారతదేశంలో నిలబడగలుగుతున్నాం. కాబట్టి అటువంటి స్వాతంత్రాన్ని మనకు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా వాళ్ళని స్మరించుకుంటూ, ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ గారి రాజ్యాంగానికి విలువలు లేకుండా చివరికి అంబేద్కర్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పేరిట నిర్మించినటువంటి సామాజిక మహాన్యాయ శిల్పం మీద దాడి చేయడం లాంటి హేయమైనటువంటి సంఘటనలు చేయడం అనేటువంటిది ఈరోజు మనం హేయమైనటువంటి చర్యగా భావిస్తాం. సరే, రాష్ట్రం అంతా ఒక పరిస్థితి, జిల్లా ఒక పరిస్థితి అయితే సర్వేపల్లి నియోజకవర్గం ఒక పరిస్థితి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏదో సోమిరెడ్డి టైం బాగుండి గాలిలో అని గెలిచాడు, బాగానే ఉంది. గెలిచి 2 నెలలు పూర్తయింది. ఈ 2 నెలల్లో ఏదో ప్రజలు ఓట్లు వేసినారు. 20 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి ఏదైనా సరే నా జీవితంలో గుర్తుండిపోయే విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనని విస్మరించాడు. నిద్రలేస్తే పాపం నేను గతంలో కూడా చెప్పాను, అబ్బో సంచి కొడుకు ఒక సంచి ఎత్తుకొని తిరగడం, ఆ సంచి నిండితే సాయంకాలం ఇంటికి చేరడం అనేటువంటిది అలవాటైపోయింది. మీరు గమనించండి, 2004 నుంచి అంటే చంద్రమోహన్ రెడ్డి అధికారం కోల్పోయినప్పటి నుంచి కాలువల మీద తిరగడం అనేటువంటిది అలవాటు చేసుకున్నాడు. కాలువల మీద సోమిరెడ్డికి తిరగడం కొత్త ఏం కాదు. ఏ కాలువ మీద అయితే తిరగతాడో ఆ కాలువ కాంట్రాక్టర్ కలవకపోతే మళ్ళీ రెండోసారి వస్తాడు, రెండోసారి కూడా కలవకపోతే మూడోసారి వస్తాడు. కలిసినటువంటి కాలువల మీదకి ఇంక రాడు. అందుకని కన్పూర్ కాలువ అయిపోయింది, మనుబోలు కాలువ అయిపోయింది, మొన్న ఏదో ఈదగాలి అక్కడికక్కడికి తిరిగి వచ్చాడు. అంటే ఈసారి షట్టర్ వాళ్ళ మీదకి పోయాడు, షట్టర్ కాంట్రాక్టర్ వాడు కలిసినట్లే ఇంకా. అందుకని ఆ షట్టర్ కాంట్రాక్టర్ దగ్గరికి పోయి ఆ షట్టర్ కాంట్రాక్టర్ దగ్గర మాట్లాడించినట్టున్నాడు. నేను ఏదో పాపం కలెక్టరేట్కి పోయాడు. కలెక్టరేట్కి పోయి ఇదిగా ఇవన్నీ ఏదో చాలా ఘోరాలు అన్యాయాలు జరిగిపోయినాయి సర్వేపల్లి, నేను సోమిరెడ్డికి సవాల్ విసురుతున్నా, నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్క విషయం అయితే నువ్వు ఎన్నికలకు ముందు నుంచి చెప్తూ వచ్చావో వాటి మీద విచారణ చేయించేటువంటి సత్తా నీకుందా? సామెత ఉంది, అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు అని. ఇది అరిచే కుక్క తప్ప కరిచే కుక్క కాదు ఇది. ఎందుకంటే నీ దగ్గర పసలేనప్పుడు, నువ్వు విచారణ చేపట్టి ఏది నిగ్గు తేల్చినప్పుడు
ఏదో ఒకటి మాట్లాడడానికి అలవాటు పడిపోయి ఇదిగో ఇది జరిగింది అది జరిగింది అన్నావు తప్ప నీ ప్రభుత్వం వచ్చి 2 నెలలు దాటింది. ఈ 2 నెలలు దాటిన తర్వాత నువ్వు చేసింది ఏంది? లేఅవుట్ల మీద గందరగోళం చేసావు. ఆ లేఅవుట్ల దగ్గర వాళ్ళు వచ్చి కలిసి డబ్బులు ఇవ్వగానే మళ్ళీ ఆ లేఅవుట్ల మీద సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోతుంది. నేను నీకు అనేక సందర్భాల్లో చెప్పా, నువ్వు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకో, ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడు, వాస్తవాలు బయటపెట్టు. అంతే తప్ప ఎక్కడన్నా నువ్వు సాగునీటి ప్రాజెక్టులు అన్నావు, నీకు చెవుడే అనుకున్నా కానీ ఈ మధ్య పిచ్చి కూడా పట్టిందని అర్థమైంది. ఏదైనా సరే ఈ ప్రాంతానికి సంబంధించి మేలు చేస్తే బాగుంటుంది తప్ప నీ నోటి గుండా అబద్ధాల కంపు కొట్టడం తప్ప ఎక్కడా కూడా ప్రజలకు అవసరమైనటువంటి పనులు కానీ ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చాలన్నటువంటి ఆలోచన కానీ ఏమాత్రం కనిపించడం లేదు. కాబట్టి నిన్ను మరలా నువ్వేదైతే నీ కంపు నోటుతో మాట్లాడావో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, ఏదైతే నిన్న నీ కంపు నోటు కలెక్టరేట్ అంతా గబ్బు కొట్టిందో, ఎక్కడైతే ఈ సంబంధించి ల్యాండ్కి సంబంధించినటువంటి దాంట్లో అన్నిటి మీద ధైర్యం ఉంటే విచారణ చేయి, విచారణ చేయించి నిగ్గు తేల్చు. అంతే తప్ప ఏమి విచారణ లేకుండా పాపం దళిత సర్పంచులు ఉంటే వాళ్ళ మీద అది రాయించి వాళ్ళ చెక్కు పవర్లు తీసేసేది, ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించేది, విఓఎల్ని తీసేయమనేది. దీనికి కాదు ప్రజలు నీకు అధికారం ఇచ్చింది. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది, కూటమికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. కూటమి ప్రభుత్వంలో మేలు జరుగుతుంది అని చెప్పి నిన్నటిదాకా చిట్టేపల్లి తిప్పకు సంబంధించి తెలుగుదేశం నాయకులు అందరూ పోయి ఈడ జడ్డానికి లేదు అన్నారు. 2 వారాల లోపల ఎందుకు మీ నోళ్ళు మూతపడిపోయినాయి? సోమిరెడ్డి ఎందుకు మీ నోళ్ళకి తాళం వేశాడు? సోమిరెడ్డి ఎంత డబ్బు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర? తీసుకొని మరలా దాన్ని పోలీసులకి ఏం చెప్పాడు? ఎవడన్నా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వచ్చి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టమన్నాడు. అక్కడ చిట్టేపల్లి తిప్ప మీద ఈరోజు క్వాడ్జి మైనింగ్ అవసరమా? పొదలకూరుకు కోతవేట దూరంలో ఉండేటువంటి ప్రాంతంలో. కాబట్టి ఈరోజు అన్ని రకాల ఇసుక, గ్రావెల్ ఎక్కడ పడితే అక్కడ క్వాడ్జి మైనింగ్, దాంతోపాటు దారుణమైనటువంటి విషయం పుణ్యక్షేత్రాలు, గొలగమూడి, కశ్మూర్ లాంటి పుణ్యక్షేత్రాలలో 3 ముక్కల పేకాట, కోళ్ల పందేలు, డైమండ్ డబ్బాలు, ఎప్పుడు కూడా విననటువంటి జూత గృహాలు, ఎప్పుడు విననటువంటి ఒక సంస్కృతి. అంటే ఏది ఏమైపోయినా, వ్యవస్థలు నాశనం అయిపోయినా పర్వాలే, నా వరకు నాకు డబ్బు వస్తే చాలు అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప మరొకటి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఒక 2.5 నెలలలోనే సోమిరెడ్డిని చీకొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందంటేనే ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం, ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ఏదైనా నిజంగా పొరపాట్లు జరిగి ఉంటే వాస్తవాలను వెలుగు తీసి ఎవరైతే దానికి బాధ్యులై ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. నువ్వు వెంటనే విచారణ చేపట్టవలసి, విచారణ చేసి నిజాలు నిగ్గుదేల్చాల్సిందిగా డిమాండ్ చేస్తుంది.